126వ కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట లోకానికను దేవునికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందండి? లోకానికను దేవునికి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడేది ఎలాగుండిద్ది అంటే ఈ శరీరానికను అలాగే పరలోకానికి ఉపయోగపడే విధంగా మాట్లాడతాడు. కానీ లోకం అయితే ఈ లోకానికి ఉపయోగపడేదే మాట్లాడతారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? మరణం గారు ఏం చేస్తారు? అయ్యా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు వీళ్ళు ఏదైనా కార్యక్రమంకి వెళ్తున్నారనుకోండి, కొంచెం పిల్లలు లేకపోతే అన్నీ కలిగి ఉన్న వాళ్ళనే ఏం చేస్తారు తెలుసా? అమ్మ కొంచెం నవ్వుకుంటారా అమ్మ ఎదురు, ఏమంటారు? నవ్వుకుంటారా అంటారు. అంటే మంచి జరిగిద్దని అని కాన్సెప్ట్, వాళ్ళ ఆలోచన అది. కొంతమందిని ఏం చేస్తారు? మంచి వాళ్ళని నెలపొడి బ్రోసిన నవ్వే మొఖాన్ని చూస్తూ ఉంటారు, ఏడ్చే మొఖాన్ని చూడరు, ఇష్టపడరు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? కన్నీళ్లతో విడుచువాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట. ఏంటిది మరి? దేవుడేమో కన్నీళ్లు విడుచుచు పంటను విత్తువారు, సంతోషముతో వారు పంటను కోసెదరు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారని తెలుసండి? పంటలు వేసేటప్పుడైనా మరి వాళ్ళ దేవుడికి సంబంధించిన వాళ్ళు పూజలు చేసుకొని, లేకపోతే మరి మంచి వాళ్ళతో ఎదురు రమ్మను, లేకపోతే వాళ్ళకి తెలిసిన ఏవో చేస్తూ ఉంటారు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ తిరిగి వచ్చేసరికి పంట వచ్చేసరికి ఇంటికి వచ్చింది అని గ్యారెంటీ ఏమనుందా? ఒక్కో సంవత్సరం మంచిగా రావచ్చు, ఒక్కో సంవత్సరం మంచిగా రాకపోవచ్చు. ఒక్కోసారి వరదలు వచ్చేసి వరి పంటలన్నీ మునిగిపోయినాయి అని పాపం రైతులు ఏం చేస్తారు తెలుసా? ఆ పంటను ఎదురు పెట్టుకొని ఏడ్చేవాళ్ళు ఉంటారు. అరటి తోటలు కూడా అలాగే. మరి కాయంతా కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత మరి ఇది ఇలాగా వరద వలన గాలి వానల వల్ల ఎరిగిపోయినాయి చెట్లు, నేలమట్టం అయిపోయినాయి, పంట చేతి దగ్గర వచ్చేసరికి ఇలా జరిగింది అని ఏడుస్తూ ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పటల్లా. బైబిల్ ఏం చెప్తుందంటే నీవు విత్తేటప్పుడు ఏడువు అని అంటుంది. ఏమంటుంది? ఇత్తేటప్పుడు ఎవరన్నా ఏడుతా ఇత్తుతున్నారనుకో, అమ్మా నీకు దండం అమ్మా, నీకు అవసరమైతే నీ కూలి నేను ఇస్తా, కానీ నువ్వు మాత్రం ఏడవద్దు. కానీ బైబిల్ ఏమంటుందయ్యా? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు పంట సంతోష గానాలతోటి కోస్తారంట. అంటే ఏంటో తెలుసండి? ఇది ఆత్మీయ అర్థం. ఈ ఆత్మీయ అర్థం శారీరకంగా కూడా పోల్చుకొని చేస్తే ఆశీర్వాదమే. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? వరి పంట వేస్తున్నా, మిరప నారు వేస్తున్నా, లేకపోతే ఏదైనా పంట వేస్తున్నా ముందు ఏం చేస్తారు? ప్రార్థన చేయించుకొని చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తారు, కొంతమంది వేదంతో ప్రార్థన చేస్తారు, కొంతమంది బాధతో ప్రార్థన చేస్తారు. ఈ బాధ, వేదన, ఏడుపు ఎలా ఉండిద్దో తెలుసా? ప్రభువా వీళ్ళకి 100 పంట రావాలయ్యా, ఈ పంట బాగా పండాలి ప్రభువా, వీళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి పంటను సేద్యం చేస్తున్నారు, మంచి పంట వాళ్ళు విత్తాలి ప్రభువా, పంటను కోయాలి ప్రభువా,
మంచి రాబడి కలగాలి ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అంతేగాని ఏడుపులో 2 రకాలు ఉన్నాయి. ఏడుపుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒక రకమేమో బాగుండాలని, ఒక రకం కొంతమంది ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు పాడవుతారా, వీళ్ళ పంట రాకుండా ఉంటే నా పంట వస్తే బాగుండు. ఇదేంటి, అది స్వార్థం కదండి. కానీ ఈ స్వార్థ ప్రార్థన కాదు దేవుడు కోరుకునేది. ఎదుటివారు బాగోగులు కావాలని కన్నీటితో విత్తి నీవు అలాగున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పక్కంటోళ్ళు బాగుండాలని ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు రోగములతో ఉంటే నీవు ఏడ్చి ప్రార్థన చేయమన్నాడు. లేకపోతే వాళ్ళు ప్రయాణాల్లో ఉంటే వారు ఏడ్చి ప్రార్థన చేయమని చెప్పారు. రాత్రి ఒకరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి తన భర్త ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నారంట. మరి అక్కడ ఏదో బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. అయ్యా ఎలా వస్తాడో ఏంటోనయ్యా, మా కొరకు కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అని అంటున్నారు. అంటే ప్రార్థనా పరులు నిండు మనసుతో బాగుండాలని కోరుకుంటారు. దేవుని స్తోత్రం. అదే అన్యులు లోకస్తులైతే ఇలాంటి మనసు ఉండిద్ది వాళ్ళకి. ఏమండి, లోకస్తులకి కానీ లేకపోతే దేవుని ఎరగనటువంటి వాళ్ళకి కానీ ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉంటారా? ఎవరి కాళ్ళకి నేను బాగుండాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి, మా అబ్బాయి బాగుండాలి, మా అబ్బాయి వాళ్ళు ఉద్యోగం చేయాలి అని కోరుకునేవాళ్లే. కానీ మరి అంగారు వాళ్ళందరూ చాలామంది ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేయకుండా మనకే ఎందుకు ఫోన్ చేసింది? ఏమండి, మనకే ఎందుకు ఫోన్ చేసింది అంటే దేవుని సేవకులు నిండు మనసుతో ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరిగిద్దని ఒక విశ్వాసం. హల్లెలూయా. ఏంటిదంటండి? ఒక విశ్వాసం, నమ్మకం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఇదే. ఏంటంటే నీ కుటుంబం గురించి అయినా, ఇప్పుడు శారీరకంగా అంటే మొక్కజొన్న విత్తనాలు వేస్తారు, ఇంకా వరి విత్తనాలు వేస్తారు, మిరపనారు అంటే మిరప విత్తనాలు వేస్తారు, ముందు నారు పోస్తారు కదా, మిరప విత్తనాలు వేస్తారు. ఇంకేమి విత్తనాలు వేస్తారయ్యా? ఏం సంవత్సరం అరటి తోటల్లో విత్తనాలు ఉంటాయా? విత్తనాలు ఉండవు, మొక్కలే ఉంటాయి. అవి పిలకలు మొక్కలు నాటుతారు. నువ్వు వాట్ ఎవర్ యు డూ, నువ్వేమన్నా చెయ్యి, నువ్వేమన్నా నాటినా, ఏ ప్రయాణం చేసినా అవేమో శారీరకమైన విత్తనాలు. ఆత్మ సంబంధమైన విత్తనాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, నీ భర్త గురించో, లేకపోతే నీ కుటుంబం గురించో, లేకపోతే నీ భర్త ప్రయాణం గురించో, లేకపోతే ఆటో గురించో, లేకపోతే వ్యాపారం గురించో, లేకపోతే ఉద్యోగం గురించో, ఈ విత్తనాలు ఏంటండమ్మ విత్తనాలు? ఈ విత్తనాలు ఎవరు అమ్మరండి? ఎవరైనా అమ్ముతారు ఈ విత్తనాలు? పత్తి విత్తనాలు అంటే అక్కడక్కడ అమ్ముతారు, అవును అంతేనా? ఈ విత్తనాలు ఎవరు అమ్మరు? ఈ విత్తనాలు మనలో నుంచే ఏమవుతాయి? మన ఆదరణ ప్రార్థన చేసుకునేది, ప్రభువా నా భర్త, ప్రభువా నా కుటుంబం, నా పిల్లలు అని ప్రార్థన చేసుకోరా? అవి ఎవరిలో నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? ఎవరికి వాళ్ళల్లో నుంచే వస్తాయి. ఎవరికి ఎంత బాధ ఉంటే అంత బాధలో నుంచి సమస్యలు వస్తాయి. ఏమండి రావండి? ఆ సమస్యలు బట్టి మనం ప్రార్థన చేయటమే విత్తుతున్నామో. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. విత్తుతున్నాం, నాటుతున్నాం. ఎక్కడ నాటుతున్నాం? దేవుని పొలంలో నాటుతున్నాం. ఎక్కడ నాటుతున్నాం అంటండి?
దేవుని పొలములో నాటుతున్నాం. ఆ పొల నాయకుడు ఎవరో తెలుసా? యేసయ్య. ఆ పొలానికి నాయకుడు యేసయ్య కనుక ఆ భూమి సారవంతముగా ఉండిద్ది, ఆ భూమి ఫలభరితంగా ఉంటుంది, ఆ భూమి నూరంతులు పంటనిచ్చేటువంటి పంటగా ఉంటుంది. ఆ పంట ఈ లోక పంటలాగా కాదు. పంట చేతికొచ్చేసరికి వరదలు, తుఫానులు ఏవో వచ్చేసి కొట్టుకుపోవటం కాదు. ఈ యొక్క పంటలు ఏవి కూడా కొట్టుకుపోయే అధికారం ఏ వరదకు లేదు, ఏ సునామీకి లేదు, ఏ తుద్దులి తుఫానా ఏదో పేర్లు ఉన్నాయి కదా, ఇలాంటి తుఫాన్లకి అధికారం లేదు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీవు గనక కన్నీటితో విత్తితే నీ బిడ్డ గురించి అయినా, నీ కుమారుడు గురించి అయినా, నీ కుమార్తె గురించి అయినా, నీ బిడ్డల గురించి దేని గురించి అయినా సరే నీవు కన్నీటితో విత్తితే చాలు. ఆ మొక్క ఎక్కడికి వెళ్ళి పడిద్దో తెలుసండి? ఆ మొక్క ఎక్కడికి వెళ్ళి పడిద్దో తెలుసా? సారవంతము కలిగిన భూమిలో పడింది. మళ్ళీ విత్తనాలు నాటేటప్పుడు బద్రి గారు నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కదా, ఏమండి? అందరికంటే పెద్దోళ్ళు కదా మీరు. మన సాంబీ గారు కూడా ఉండారు వెనకమాల. వీళ్ళు వ్యవసాయం చేయటంలో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. మరి పంట వేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసండి? బాగా ఏం చేస్తారంటే తొలకరు వచ్చినప్పుడు భూమిని దున్నుతారు. ఏం చేస్తారంటండి? భూమిని దున్నుతారు. భూమిని దున్ని ఏం చేస్తారండి? ఇంకా ఒకసారి దున్నుతారా? దానికి 2-3 అరకలను వేస్తారు. అది ఎందుకు ఆ అరకలు? ఆ భూమి మెత్తనవటానికి కొరకు. గర్సపడిపోయి మెట్ట భూముల్లాగా గట్టిపడిపోయి నెర్లు కొట్టుకున్న భూమి కూడా ఏమైపోతుందో తెలుసా? ఈ దుక్కి కోసం, ఈ దుక్కిని బట్టి దుక్కి దున్నటం వలన ఎలాంటి నెర్లు కొట్టుకున్న భూమి కూడా ఏమైపోయిందంటండి? మెత్తనైపోయింది. మెత్తనైపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంటండి? నీళ్లు కడతారు. ఏం చేస్తారంటండి? నీళ్లు కడతారు. నీళ్లు కట్టినప్పుడు అప్పుడు ఇక ఆ భూమి ఎలా ఉంటుంది? భూమి ఎలా ఉంటుందండి? మెత్తగా ఆ విత్తనం పడగానే ఏమవుతుంది? మంచి మొక్క వచ్చే విధంగా అనుకూలంగా ఉంటుంది. మరి మన భూమి కూడా ఒక్కోసారి గర్సపడిపోయిన భూమిలాగుండిద్ది, నెల్లు కొట్టిపోయిన భూమిలాగుండిద్ది. దాన్ని ఏం చేయాలో తెలుసా? మనం కూడా దేవుని వాక్యమని నాగలితో దున్నాలి. దేవుని స్తోత్రం చేద్దామా? నాగలితో దున్నాలి. అదే విరిగి నలిగిన హృదయమే, లేకపోతే విరిగి నలిగిన బలులే నాకు ఇష్టం. వేదనతో ప్రార్థన చేసినప్పుడు, నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎలాంటి వేదనతో ప్రార్థన చేశాడో తెలుసా? నలిగిపోయిన హృదయంతో ప్రార్థన చేశాడు. రాజే కానీ వినకూడని వార్త విన్నాడు. వినకూడని వార్త విన్నప్పుడు అవి వెంటనే నలిగిపోయిన హృదయంగా, చితికిపోయిన హృదయంగా అయిపోయింది. రాజ్య వస్త్రాలు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడిచాడంట. ఎలా విడిచాడంటండి? కన్నీళ్లు విడిచాడంట. కన్నీళ్లు విడిస్తేనంట దేవునికి జాలేసిందంట. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చాలండి. ఇక్కడ ఏమంటుందో తెలుసా? వెంటనే ఆయనకి కన్నీళ్లు విడిచిన వెంటనే ప్రతిఫలం అక్కడికి దిగి వచ్చేసిందంట. ఆ పంటను సారవంతము కలిగిన పంటగా కోస్తున్నాడు. యెషయా ప్రవక్త ఈ మాట చెప్పి హిజ్కియా గారికి చెప్పి ఇంటికి వెళ్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయాడా? ఇంటికి వెళ్ళక ముందే దేవుడు మాట్లాడుతున్నాడు.
యేషయా నువ్వు వెళ్ళి మళ్ళీ హిజ్కియాకు ఈ శుభవాచనాలు చెప్పు. ఏమన్నాడు తెలుసా? మరలా నీకు 15 సంవత్సరాలు పంట. ఏం పంట అంటండి ఇది? అయ్యా బాసా, ఏం పంట అయ్యా? దీర్ఘాయువు కలుగజేసే పంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మినువులు పెట్టారనుకోండి, చిరావుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన శంకర్రావు గారు. వాళ్ళు బాగా ఎప్పుడు చూసినా పంటలు పండిస్తూ ఉంటాడు. ఆయన ఏం జరిగిందో తెలుసా? బాగా మెట్టు కట్టాడు, బాగా పైకాన పైన కప్పు అందేంత వరకు కూడా మెట్టు కట్టేసేసాడు. మెట్టు కట్టేసిన తర్వాత ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి ఆ ధాన్యం పక్కన, ఆ మినువులు పక్కన పనుకొని హ్యాపీగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? గొరకబెట్టి నిద్రపోతున్నాడు. ఆ గొరకలు నిద్రలో దేవుడు ఒక దర్శనాన్ని బయలుపరిచాడు. దర్శనాన్ని ఏంటో తెలుసా? ఇదిగో ఇన్నో వరుసలు, ఇన్నో లైన్లు, ఇదిగో మధ్య భాగంలో పలానా బస్తాకి పురుగు పట్టింది అని చెప్పగానే ఏం చేశాడు? తుల్లు పడి లేచేసి వరుసలు లెక్క పెట్టుకున్నాడు. ఎన్నో వరుస దేవుడు చెప్పింది అని ఈ బస్తాలన్నీ తీసేసేసి ఎక్కడుంది ఆ బస్తా, ఎన్నో బస్తానని ఆ బస్తాను బయటికి తీసుకొచ్చి నిద్ర ఎడిపోయిందో తల్లి, చెమటలు ఎడిపోయినాయో తల్లిక వెంటనే ఆ బస్తా తీసుకొచ్చి ఆరు బయట పోసేసరికి లోకలగలాడుతున్నాయంట పురుగులు. అవి చూసేసి, ప్రభువా నువ్వు ఎంత మేలు చేసావు ప్రభువా, అదే కనుక నాకు చెప్పకపోతే, నాకు తెలియకపోతే ఈ పురుగంతా కూడా బస్తాలన్నిటికీ అంటేదే సంవత్సరం అంతా పండిన పంట ఏమైపోయేది? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నువ్వు ఏదైనా సరే, నీ బిడ్డ గురించైనా, ఉద్యోగం గురించైనా, బలహీనతల గురించైనా, అప్పుల గురించైనా, సమస్యల గురించైనా, ఆరోగ్యం గురించైనా కన్నీటితో విత్తనాలు విత్తు. కన్నీటితో విత్తనాలు విత్తితే సంతోషంగా మనలో పనళ్ళు పట్టుకొస్తావు, లేకపోతే కోసుకొస్తావంట. పంట కోసుకొస్తావు, పంట ఇంటికి వచ్చేసిస్తుంది, సంతోష గానం. మరి నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుని పొలములో ఉన్నావని, నీ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిందని నువ్వు కన్నీరు విడుస్తున్నావా? విరిగి నలిగిన హృదయంతో నీ బాధలో, నీ కన్నీటితో నువ్వు విత్తు, దానికి గొప్ప ప్రతిఫలం వచ్చేస్తుంది. హిజ్కియా విత్తాడు. ప్రవక్త ఇంటికి వెళ్ళక ముందే మళ్ళీ దేవుడు అతనితో మాట్లాడి హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచాను. శుభోచనం. ఈ మినువులు పంట అయితే ఇంకొకళ్ళు పండించవచ్చు, ఇంకొకళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే కందులు అయితే, లేకపోతే పత్తి అయితే ఇంకొకళ్ళు పండించవచ్చు, ఇవ్వచ్చు. కానీ దీర్ఘాయువు ఎవరు ఇవ్వగలుగుతారండి? ఏమండి, ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎన్ని డబ్బులు పోస్తే ఇస్తారండి? చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఏమండి నీకు డబ్బు ఎంత కావాలో చెప్పండి, ఇదిగో మా దగ్గర ఇంత డబ్బు ఉందండి, ఈ డబ్బు అంతా నీకే ఇచ్చేస్తాం, కానీ మా అబ్బాయిని మాత్రం బ్రతికించండి అంట. అమ్మా, నేను దేవుని కాదమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాది ఆ దేవుడు చేయాల్సిందే. ఏమంటారండి? మిగతాది ఆ దేవుడు చేయాల్సింది. అంటే ఏంటి? డాక్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు, దీర్ఘాయువు అనేది అది దేవుడిచ్చే బహుమానం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మానవులు చేయలేని కార్యాలు, మానవులు జీవితంలో గవర్నమెంట్ కానీ ఏది చేయలేని కార్యాలు దేవుడు నీ పక్షంగా ఎవరు చేయలేని కార్యాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. మరి కన్నీళ్ళు విడుస్తావా తల్లి? కన్నీటితో విత్తుతావా? విత్తే ప్రతిదీ కూడా నువ్వు కన్నీటితో విత్తితే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది, నీ ప్రార్థనకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది.
నువ్వు దేనికోసం దేవుని అడుగుతున్నావో, నువ్వు దేనికోసం దేవుని దగ్గరకు వచ్చావో. అన్నా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీటితో వేదనతోటి విత్తింది, గొప్ప పంటను కోసింది. నీవు కూడా అలాంటి పంటను కొయ్యాలంటే, అలాంటి సారవంతము కలిగిన పంటగా నువ్వు చూడాలి అనంటే, విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో నువ్వు విత్తుతావా? శారీరకంగా నువ్వు పంట కోస్తున్నావు, నువ్వు పంట విత్తుతున్నా, పొలంలోకి వెళ్ళి నాటేస్తున్నా, నువ్వు కన్నీరు కాచి నాటు వేస్తే పక్కంటు వారికన్నా కూడా నీదొక స్పెషల్గా పంట పండుతుంది. కారణం ఏంటి తెలుసా? ఇంతకుముందు మమ్మల్ని ఇక్కడి నుంచి చెవిటికలు పిలిపించేవాళ్ళు. వాళ్ళు నాటేసేటప్పుడల్లా మమ్మల్ని పిలిపించి వాళ్ళ చేలోకి తీసుకొని వెళ్ళి నాటేసేటప్పుడు ప్రార్థన చేయించి నాటు వేయించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? నేను కూడా ఏం చేశాను, మాగడిశాలలో అబ్బురదులో ఏం చేసేవాళ్ళం అండి, ఇద్దరం కూడా దిగి ప్రార్థన చేసి కన్నీరు కాచి పంట ఆ నారును నాటినప్పుడు అందరూ అనేవాళ్ళంట, అమ్మ మీరు మందులు ఎప్పుడు కొట్టినట్టు కనపడరమ్మా, కానీ మా పంట కన్నా కూడా మీ పంట మిగులుగా పండుతుంది ఏంటమ్మా. చూసారా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో నువ్వు దేవుని కన్నీళ్లు విడిస్తే, దేవుని సన్నిధిలో నీవు పక్క వారికన్నా కూడా, లోకంలో ఉన్న వారికన్నా కూడా అధికమైన పంటను నీవు కోస్తావు. అలాంటి పంట కొయ్యాలనుకుంటున్నావా? అలాంటి పంటను చూడాలనుకుంటున్నావా? ఎత్తే ప్రతి సమయంలో నువ్వేదైనా ఎత్తచ్చు, నువ్వేదైనా విత్తచ్చు. దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏమ్మా, అప్పుల కోసం ప్రార్థన చేయడానికి అప్పులు అనే పేరు పెట్టడానికి డబ్బులు ఏమన్నా పెట్టాలా? ఏమండి, డబ్బులు ఏమన్నా ఖరీదానం చెల్లించాలా? మిరపెత్తనాలకి డబ్బులు కట్టాలి. కానీ ప్రభువా నాకు అప్పును తీర్చు ప్రభువా, అప్పనే విత్తనం కోసం నువ్వేం డబ్బులు పెట్టాల్సిన అవసరం? డబ్బులు లేని విత్తనాలండి, అవునా కదా? డబ్బు లేని విత్తనాలు మళ్ళీ మన జీవితాలకు అవసరమయ్యే విత్తనాలు. దేవుని స్తోత్రం. మన జీవితాలకు అవసరమయ్యే విత్తనాలు ఈ గొప్ప విత్తనాలు. ఈ విత్తనాలు ఎక్కడ దొరకవు. కనుక నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు వేదనతోటి నీ మనసులో ఎంత దేవుడు ప్రేరేపిస్తే, ఎంతగా దేవునికి చెప్పుకోవాలనుకుంటే అంతగా చెప్పి నువ్వు విత్తు. ఆ పంటను, నూరంతల పంటను నువ్వు కోస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తున్నాను. మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దేవుడు నేర్పుతున్న పాఠం నేర్చుకొని నువ్వేం చేయాలో తెలుసా? నీ ప్రయాణం గురించైనా, దేని గురించైనా సరే, ఒక వస్తువు వచ్చినా సరే, లేకపోతే ఒక వస్తువు తెచ్చుకోవాలన్నా సరే, లేకపోతే అప్పు తీరాలన్నా సరే, కోర్టు సమస్య తీరాలన్నా సరే, నీ ఏ సమస్య అయినా సరే, ప్రార్థననే సేలు నువ్వు ఆ విత్తనాన్ని విత్తు. కన్నీటితో విత్తు, వేదనతో విత్తు. దేవుడు నూరంతల ఫలాన్ని దేవుడు అనుగ్రహించిన గాక. అక్కడ ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. మనం మేలు చేయటి యందు విసుకకయుందుము, అలయక పంట కోతుము. చూసారు? మనం ఎవరి కోసం ప్రార్థన చేసేటప్పుడైనా, ఎవరి చేలో పని చేసేటప్పుడైనా,
ఎవరింట్లో పని చేసేటప్పుడైనా ఏం చేయాలి? విసుగుదల రాకూడదు. దేని విషయంలో విసుగుదల రాకూడదు? మేలు చేయటంలో. ప్రభువా వీళ్ళకి మేలు కలగాలయ్యా, నేను ఈ ఇంట్లోకి అడుగు పెడుతున్నాను కనుక ఈ ఇంట్లో మేలు కలగాలి. ప్రార్థన, కన్నీరు విడిచి నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క కూలికెళ్ళి పంట విత్తుతున్నావో, లేకపోతే ఎవరి ఇంట్లోనైనా పని చేస్తున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, వైద్యం చేస్తున్నావో, లేకపోతే ఆటో తోలుతున్నావో, నీ ఆటోలో ఎక్కుతున్నారో, ఏం చేయాలో తెలుసా? ప్రభువా నా ఆటోలో ఎక్కిన వాళ్ళందరూ దీవించబడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. అమ్మా ఎక్కడ దాకామ్మా? ఎంత అవుతుంది? ఇటు డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకోవడం తీసుకోవడం ఇదేనా? ఏమంటే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావా? ఎంతోమంది బాధల్లో ఉన్నవాళ్ళు ఆటోలు ఎక్కొచ్చు, లేకపోతే శుభకార్యానికి వెళ్ళే వాళ్ళు ఎక్కొచ్చు, లేకపోతే అనేక రకాల వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళకి మేలు కలగాలి ప్రభువా అని ఎప్పుడైనా ఒక్కరోజైనా సరే నువ్వు ఎక్కిన ప్రతి బిడ్డ కొరకు ప్రభువా కనీసం ఈ బిడ్డకు మేలు చేయ్యా అని మనసులో అనుకున్నావా? ఇక నుంచి మనం చేయాల్సిన పని ఏంటది? అయ్యా మనం చేయాల్సిన పని ఏంటి? అసలు నేను వీటన్నిటి గురించి చెప్పడానికి టైం లేక నేను ముగిస్తున్నా ఏంటి కనుక మనం విసుకోకూడదు. డబ్బులు తీసుకునేటప్పుడు విసుకొట్టావయ్యా? రూపాయి తగ్గినా ఒప్పుకోవాలి, లేకపోతే 10 రూపాయలు తగ్గినా ఒప్పుకో, 100 రూపాయలు తగ్గినా లెక్క కరెక్ట్గా ఉండాలి. ఏ మాట ఆ మాట లెక్క కరెక్ట్గా ఉండాలి అని ఏం చేస్తాం? ఏంటి భద్రే గారు ఏమండి మీ షాప్కి వస్తున్నారు, మీ షాప్కి వచ్చేటప్పుడు ప్రభువా వీళ్ళు దీవించబడాలి ప్రభువా, ఈ వస్తువు కొనుక్కొని వెళ్తున్నారు, దీంతో పాటు నీ ఆశీర్వాదం వెళ్ళాలి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నాయన ఈ ప్రార్థన చేస్తే, ఈ మాట వింటే ఎక్కడెక్కడ కస్టమర్లు అందరూ నీ కొట్టుకే వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? కొంతమంది చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఏమెంట్లు ఉంటాయి? సెంటిమెంట్లు. మనుషులంతా సెంటిమెంట్ మనుషులే. ఏదన్నా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదన్నా కొంచెం కలిసి వచ్చింది అనుకోండి, వార్త వచ్చింది, అమ్మా నీకు 1,00,000 రూపాయలు లోన్ వచ్చింది అమ్మా అన్నారనుకోండి, ఏంటి ఈ వస్తువు తెచ్చుకుంటున్నప్పుడే ఈ శుభవార్త. ఈ వస్తువు ఎక్కడ తెచ్చావు? పలానా భద్రి గారి షాపులో. కనుక ఏం చేయాలి? ఆయన కొట్లోకి వెళ్ళి, అమ్మాయి ఆయన కొట్లో కొంటేనే బాగుండిద్దమ్మా, ఆయన ఎంతన్నా చెప్పని తర్వాత సంగతి రాబడి ఉండిద్దమ్మా, మేలు కలిగిద్దమ్మా. కొంతమంది వస్తువులు కొనుక్కొస్తారు, పోయేటప్పుడే వెళ్ళేటప్పుడే ఇంటి దాకా వెళ్తా వస్తువు, మధ్యలో ఎవరో వాళ్ళకి దొంగిలించుకెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదండి? మరి నీ వస్తువులు కొనుక్కున్న వాళ్ళకే ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఏమండి ఆ యోహాన్ గారు తీసుకొచ్చి పడేస్తారు, ఏమండి చేయాలి. మనం ఏం చేయాలంట? చేయాలి, మేలు చేయాలి. నీ ద్వారా మేలు జరిగితే నిన్ను మర్చిపోరు. భర్త అయినా, భార్య అయినా, లేకపోతే కొడుకులైనా, కోడళ్ళైనా, ఎవరైనా సరే మన ద్వారా మేలు జరిగితే వాళ్ళు ఎక్కడి నుంచైనా మళ్ళీ మన దగ్గరికి వస్తారు. రారా? వస్తారు. అలాంటి కార్యాలు మనం చూడాలి. అలాంటి కార్యాలు మనం చూడాలంటే మనం విసుగుదల రాకూడదు. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా, అమ్మా ఒక్క నిమిషం ఆగు, నేను దీవించి నీకు ఎత్తాను ఆగమ్మా అంటే ఎవరు కాదంటారు చెప్పమ్మా? ఏమండి భద్రి గారు, పేరు ఎత్తామంటే వేయించుకుంటారుగా, దానికి ఆగిన వాళ్ళు ప్రార్థన చేసి ఇస్తానమ్మా అంటే ఆగరా? దీని ద్వారా మేలు కలిగిద్దమ్మా నీకు, దీని ద్వారా నీకు ఆశీర్వాదం కలిగిద్దమ్మా అని 2 ముక్కలు 2 మాటలు అని పంపిస్తే ఎంత దీవెన ఉండిద్దో తెలుసా? నీ వ్యాపారం అనుకోకుండానే, ఏ పబ్లిసిటీ లేకుండానే దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమే 10 మందికి చెప్పింది. కొనుకెళ్ళోళ్ళు ఏం చేస్తారండి? 10 మంది చెప్తారు. ఆయన వస్తువు ఇచ్చేటప్పుడే వారికి ఎవడమ్మా
ఆయన దీవిచ్చేస్తాడమ్మా. అది ఎంత గొప్ప సాక్ష్యం అండి, అవునా కదా? కనుక అలాంటి సాక్ష్యం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కనుక అదే అంటున్నాడు, విసుకక మేలు చేటి యందు విసుకక నువ్వు మేలే చేయాలి. అలా మేలు చేసినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు టైం లేదు కనుక ముగిస్తున్నాం, లేకపోతే ఇంకా ప్రార్థించేద్దాం. మా తల్లి అందరూ కూడా ప్రార్థించేద్దాం. దేవుడు నీవు దీవించబడాలనేది దేవుని కోరిక, నువ్వు ఆశీర్వదించబడాలనేది దేవుని కోరిక. నీ సమస్యలు దేవుని పొలంలో విత్తు, నీ కష్టాలు దేవుని పొలంలో విత్తు. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయి, కన్నీరు విడుస్తూ దేవునికి మొరపెట్టు. నీ ప్రార్థన అంగీకరించబడుతుంది, నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిస్తాడు. దేవుడు నిన్ను మెండుగా దీవించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క సెకండ్ ప్రార్థన చేసుకుందాం. ఒక్క సెకండ్ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా అని ప్రార్థన చేయవా. ప్రభువా ఇప్పుడు వరకు నేను చేయలేదయ్యా, ఇక ముందు నేను చేస్తాను ప్రభువా. ఈ రోజు నుంచే మొదలు పెడతానయ్యా, ఈ రోజు నుంచే మొదలు పెడతానయ్యా. సరుకు రాగానే నేను ప్రార్థన చేస్తానయ్యా, ఆటో మొదలు పెట్టగానే ప్రార్థన చేస్తానయ్యా. ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా ఉద్యోగులు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తానయ్యా. నేను ఎవరింట్లోనైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తానయ్యా. నేను అడుగు పెట్టడం వల్ల వారికి దీవెన కలగాలని ప్రార్థన చేస్తానయ్యా. నా భర్త కొరకు ప్రార్థన చేస్తానయ్యా. నా భార్య కొరకు కన్నీళ్లు విడుస్తానయ్యా. నా పంట కొరకు, నా పొరుగు వారి కొరకు, వారందరి కొరకు ప్రార్థన చేస్తానయ్యా అని ప్రార్థన చేద్దాం అని ఒక తీర్మానం చేసుకుందాం. దేవానికి వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అందరికి కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీవు నూరంతల పంట చూడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి విత్తుతావా? యాకోబు తన మేనమామ కొరకు ప్రార్థన చేసేటండి, కన్నీటితో విత్తాడండి. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఆశీర్వాదం కలిగింది లాభానికి. నీ ద్వారా ఎవరికి లాభం కలుగుతుంది? నీ ద్వారా ఎవరికి మేలు కలుగుతుంది? నీ ద్వారా నీ పక్కమటి వారికి, నీ ఆఫీసులో ఉన్న వారికి, నీ స్నేహితులకి లాభం కలుగుతుందా? మేలు కలుగుతుందా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ కుటుంబానికి మేలుకరంగా ఉండాలనుకుంటున్నాడు. నీ గ్రామానికి మేలుకరంగా ఉండాలనుకుంటున్నాడు. నీ సంఘానికి నువ్వు మేలుకరంగా ఉండాలనుకుంటున్నాడు. నీ బంధుమిత్రులకు నువ్వు మేలుకరంగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో, ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నావో, ఏ బస్సులు అయితే, ఏ ఫ్లైట్లు అయితే, ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నావో వారందరికీ నువ్వు మేలుకరంగా ఉండాలి. దేవానికి వందనాలు, స్తోత్రములు అయ్యా. నేను అనేకుల కొరకు ప్రార్థన చేస్తానయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంత మటుకు మీ మాటలు అందించారు, అందరు బట్టి మీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలందరూ కూడా నా ప్రభా విరిగి నలిగిన హృదయంతో అయ్యా నా ప్రభా, నీ బిడ్డల కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు అయ్యా, వారి చదువుల కొరకు నా ప్రభా నాయన, వారి సమస్యల కొరకు, వారి ఇబ్బందుల కొరకు, వారి బలహీనతల కొరకు కన్నీరు విడిచుచు ప్రార్థించి వారిగా ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు నాయన. బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా చేసి నీ గొప్ప మేలులతో నింపి నడిపించి మహిమ పొందమని
ఎంత మటుకు నీవు ఈ కార్యక్రమాన్ని మీరు జయకరణ జరిపించినందుకు వందనాలు తెలియజేస్తూ, ఇంక రానున్న కాలంలో బిడ్డలు అయా ఈ గ్రామానికే కాదు ఆయా ప్రాంతాలకి నీ బిడ్డలందరూ కూడా దీవెనకరంగా మార్చబడుదురుగాక, వారి కుటుంబాలకు మేలుకరంగా మార్చబడుదురుగాక, వారి బంధువులకు మేలుకరంగా మార్చబడుదురుగాక, వారి స్నేహితులకి మేలుకరంగా మార్చబడుదురుగాక, వారి కంపెనీలకు మేలుకరంగా మార్చబడుదురుగాక. అయ్యా నీకు వందనాలు. వారు ఎక్కడెక్కడైతే అడుగు పెడతారో అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దీవించండి యేసయ్యా. నీ బిడ్డలే ఒక ఆశీర్వాదంగా మార్చండి నాయన యేసయ్యా. నీకు వందనాలు. అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడాలయ్యా. అయ్యా ఇరుగు పొరుగు వారికి, శత్రువులకి, స్నేహితులకి, పగవారికి, అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడాలయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోరండి. ఈ ప్రార్థనలు ఆలకించి గొప్ప ప్రతిఫలం దయచేసి నా ప్రభు నాయన లేని పేదలకు కూడా నా ప్రభు వారికి ఇట్టి కృప కలుగును గాక. అయ్యా నీకు వందనాలు ప్రభు. నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. దగ్గర నుండి దూరం నుండి ఎందరైతే మీ మాటలు విన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చేసి గొప్ప కార్యాలు జరిగించుకొని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.